హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి 3 ఫార్మా కంపెనీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది పూర్తి డీటెయిల్స్గా చూద్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చేసి డాక్టర్ రెడ్డిస్, సెకండ్ కంపెనీ హెట్రో ల్యాబ్స్, థర్డ్ కంపెనీ అలోవెరా ఎనిమల్ హెల్త్ లిమిటెడ్. ఈ 3 కంపెనీల గురించి పూర్తి డీటెయిల్స్గా చూద్దాం. ఇలాగా వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ డాక్టర్ రెడ్డిస్లో మనకి ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. ఈ కంపెనీలోకి మనకి ఎడ్యుకేషన్ వచ్చేసి బీ ఫార్మా, ఎం ఫార్మా క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చి 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ క్యూఎంఎస్లో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. మనకి నాలెడ్జ్ వచ్చి ఐఎస్ఓ అండ్ రెగ్యులేటరీ గైడ్లైన్స్ అంటే రెగ్యులేటరీ ఆడిట్స్ ప్రకారం మన నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే వీటి మీద ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మనకు వర్క్ అనేది ట్రాక్ వైజ్ శాప్ నాలెడ్జ్ అనేది వర్క్ అనేది తెలిసినట్టయితే వీటి మీద ఇంటర్వ్యూలు నిర్వహించి మనకి ఈ రెడ్డీస్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. రోల్ వచ్చేసి చేంజ్ కంట్రోల్, డీవియేషన్, కాపా అండ్ ఇన్వెస్టిగేషన్స్ గురించి రోల్ అనేది తెలిసి ఉండాలి. షాప్ ఫ్లోర్ కంప్లైంట్స్ అండ్ రెగ్యులేటరీ ఆడిట్ గురించి అనేది మనకి క్లియర్గా రూల్ అనేది ఉండాలి. బిఎంఆర్ ఎస్ఓపిస్ గురించి, రివ్యూస్ గురించి తెలిసి ఉండాలి. కోఆర్డినేట్ ఆడిట్స్ అండ్ డాక్యుమెంట్ కంట్రోల్ గురించి రూల్ అనేది తెలిసి ఉండాలి. మనకి రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉండాలంటే డే టు డే ప్రొడక్షన్ యాక్టివిటీస్ మీద కంప్లైంట్స్ యాక్టివిటీస్ కలిగి ఉండాలి. కాపా యాక్షన్ గురించి, చేంజ్ కంట్రోల్స్ గురించి, మనకి బిఎంఆర్ల గురించి, బీపీఆర్ల గురించి, లాగ్ బుక్ల గురించి వీటి మీద స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది సిజిఎంపి, జిఎంపి మీద మనకి నాలెడ్జ్ అనేది తెలిసి ఉండాలి. ఈ విధంగా ఉంటే వీళ్ళు వీటి మీద మనకి ఇంటర్వ్యూ నిర్వహించి డాక్టర్ రెడ్డిస్లోకి మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి హెట్రో ల్యాబ్స్. ఈ హెట్రో ల్యాబ్స్లో నవంబర్ 16 తారీఖు నాడు సండే రోజు ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, డిజిగ్నేషన్, వర్క్ ఏరియా ఏ విధంగా ఉండదు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లకి ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీ ఫార్మా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఆపరేటర్, సీనియర్ ఆపరేటర్, ఆఫీసర్గా మనకి డిజిగ్నేషన్ ఇస్తారు. కంప్రెసర్, క్యాప్సూల్ ఫిల్లింగ్, గ్రాన్యులేషన్, కటింగ్, ఇన్స్పెక్షన్ ఏరియా, వర్క్ ఏరియాలో మనకి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్యాకింగ్ డిపార్ట్మెంట్లోకి ఐటీఏ, డిప్లొమా, బీఎస్సీ, బీ ఫార్మా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఆపరేటర్, సీనియర్ ఆపరేటర్, ఆఫీసర్గా డిజిగ్నేషన్ అనేది ఇస్తారు. ప్లాస్టర్ ప్యాకింగ్, బాటిల్ ప్యాకింగ్, ప్రైమరీ అండ్ సెకండరీ ప్యాకింగ్ గురించి వర్క్ ఏరియాలో మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చేంజ్ కంట్రోల్ డిపార్ట్మెంట్లోకి బీ ఫార్మా, ఎంఎస్సీ, ఎం ఫార్మా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 3 to 9 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఆఫీసర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా డిజిగ్నేషన్ అనేది ఉంటుంది మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. శాంప్లింగ్ అండ్ స్టెబిలిటీ, హెచ్పిఎల్సి, జీసీ, ఐపీ, ఎఫ్ఈ వీటి మీద వర్క్ ఏరియాలో మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో బీ ఫార్మా, ఎంఎస్సీ, ఎం ఫార్మా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఆఫీసర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్గా మనకి డిజిగ్నేషన్ ఇస్తారు. ఐపీక్యూఏ వర్క్ ఏరియాలో మనకి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకి ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసి 9:30 నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. మాచారం, జడ్చర్ల ఏరియాలో మనకి అక్కడ మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. స్పెషల్ బెనిఫిట్స్ ఈ కంపెనీలో మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే క్యాంటీన్ ఫెసిలిటీస్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, మెడికల్ క్లైము, ఈఎస్ఐ, అటెండెన్స్ బోనస్, నైట్ అలవెన్స్లు అని ఇలాగా మనకి స్పెషల్ బోనస్లు అనేవి ఉంటాయి. డాక్యుమెంట్కి వచ్చి అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, 3 months పే స్లిప్లు, లేటెస్ట్ సిటీసీ డీటెయిల్స్, ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు ఇవి ఉన్నట్టయితే ఇవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి ఎల్లో చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా హెట్రోలో మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నది క్లియర్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి అలోవెరా ఎనిమల్ హెల్త్ లిమిటెడ్. ఈ కంపెనీ మనకి విశాఖపట్నంలో ఉంది. ఈ విశాఖపట్నంలోకి మనకి ఈ కంపెనీలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి తీసుకుంటారు. డిజిగ్నేషన్ అంటే అసిస్టెంట్ మేనేజర్గా మనకి డిజిగ్నేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంటర్మీడియట్, ఎంపీసీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్గా తీసుకుంటారు. పాస్అవుట్ వచ్చి 2021, 2022, 2023 రీసెంట్గా పాస్అవుట్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. గుడ్ నాలెడ్జ్ అనే సబ్జెక్ట్ మీద ఈ జాబ్కి సంబంధించిన సబ్జెక్ట్ మీద గుడ్ నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. మనకు వర్క్ అనేది షిఫ్ట్ల ప్రకారం ఉంటాయి. ఇమీడియట్గా వెళ్ళి జాయిన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. పర్మనెంట్గా మనకి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ కంపెనీలో మనకు బెనిఫిట్స్ వచ్చి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ, ఫ్రీ క్యాంటీన్ ఫెసిలిటీ, యూనిఫాము, యాన్యువల్ బోనస్, పిఎఫ్, ఈఎస్ఐ ప్రత్యేకించి స్పెషల్ బోనస్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. డాక్యుమెంట్ వచ్చి రెజ్యూమ్ ఒకటి, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, జిరాక్స్లు, ఆధార్ కార్డు జిరాక్స్, పాన్ కార్డు జిరాక్స్ ఇవి తీసుకున్నట్టయితే ఇవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి ఎల్లో చేయడం జరుగుతుంది. ఈ విధంగా అలోవెరా యానిమల్ హెల్త్ కేర్ లిమిటెడ్లో మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా డీటెయిల్గా చూసాం. ఈరోజు వచ్చి మొత్తం మనం డాక్టర్ రెడ్డిస్, హెట్రో ల్యాబ్స్, 3 కంపెనీ వచ్చేసి అలోవెరా
హెల్త్ లిమిటెడ్ యానిమల్. ఈ మూడు కంపెనీలకి సంబంధించిన డేట్ కానీ, టైమ్స్ కానీ, ఇంటర్వ్యూ లొకేషన్స్ కానీ, ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ అడ్రస్ కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మన వెబ్సైట్ జాబ్స్ కెరియర్ ఇన్ఫో అనే వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. నేను ఇది మీకు మన డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అది క్లిక్ చేసినట్లయితే ఈ వెబ్సైట్లోకి వచ్చి మీరు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఈరోజు వచ్చి ఈ 3 కంపెనీల గురించి క్లియర్గా డీటెయిల్స్గా చూడటం జరిగింది. ఇటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబ్లకు సంబంధించిన, ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ప్రతిరోజు కూడా మీకు రావటం జరుగుతుంది. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమంది చేరుతుంది, నాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఇంకా లేటెస్ట్ జాబ్లకు సంబంధించిన, ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు ప్రతిరోజు కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్, మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రీగా వచ్చే ఇన్ఫర్మేషన్ కాబట్టి ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్.